ఇబ్రహీంపట్నంలోని త్రిశక్తి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం నుండే భక్తులు గుడి వద్దకు బారులు తీరారు. సో ఆ భగవంతుని ఆశీర్వాదం కోసం పెద్ద ఎత్తున భక్తులంతా గుడి వద్దకు చేరుకున్నారు. చూడవచ్చు, భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పూజల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి పర్వదినాన సాక్షాత్ ఆ పరమశివుడే శివలింగ రూపంలో దర్శనమిస్తూ భక్తులను నేరుగా ఆశీర్వదిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం. వివిధ ప్రాంతాల నుండి భక్తులు కూడా ఈ త్రిశక్తి ఆలయానికి చేరుకొని తమ యొక్క భక్తి శ్రద్ధలను ఆ భగవంతుని వద్ద చూపిస్తూ ఆ భగవంతుని కృపకు పాత్రులవుతూ, అదేవిధంగా వారు ఉపవాస దీక్షలను పూనుకొని ఆ శివుణ్ణి ఆరాధిస్తూ నేడు అనగా ఈరోజు వారు జాగారం చేస్తూ ఆ శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. నేడు జరుగుతున్నటువంటి ఈ శివరాత్రికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. అదేంటంటే మహాకుంభమేళ. 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళ నేటితో చివరి రోజు కాబోతుంది. అదే రోజు ఈ మహాశివరాత్రి అవ్వడం అన్నది ఎంతో చెప్పుకోదగ్గ విశేషం. ఇబ్రహీంపట్నంలోని ప్రతి దేవాలయంలో జరిగే శివరాత్రి వేడుకలను మీకు అందించే విధంగా ఉషోదయ ఐబీపీ యూట్యూబ్ ఛానల్ ప్రయత్నిస్తుంది. ఆ శివుణ్ణి ఆరాధిస్తూ పరవశంతో ఉప్పొంగిపోతూ భక్తులంతా ఆ శివయ్య ధ్యానంలో జీవిస్తూ ఉంటారు.